Good morning, students. How are you? Okay, already yesterday we discussed some class, that is a physical science methodology. Now, today we are going to the another lesson, that is a first sem second paper, that is a perspectives in child development. శిశు వికాసం గురించి ఎక్కువగా మనం దీంట్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. కాబట్టి దీంట్లో మనం ఏముంటుందని అందులో చూస్తుంటాం. దాంట్లో మెయిన్గా 5 chapters ఉంటాయి. అందులో 4th chapter and 5th chapter అవర్ సిలబస్. దట్ ఇస్ 4th chapter ఈజ్ ఏ అడాలసెన్స్, ద ట్రాన్స్ఫరెన్స్ గురించి ఉంటుంది. అలాగే 5th chapter అంతా కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. దీంట్లో 4th chapter లో అడాలసెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అడాలసెన్స్ నీడ్స్, అడాలసెన్స్ ప్రాబ్లమ్స్, అడాలసెన్స్ యొక్క మూమెంట్స్ ఏంటి, మెయిన్గా ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జెండర్ అండ్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్యాంగ్ అండ్ ఓర్, అవి కూడా చూస్తాం. అలాగే అడాలసెన్స్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ లీడర్షిప్, వాట్ ఈస్ లీడర్షిప్ అండ్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ద టైమ్ ఆఫ్ అడాలసెన్స్, మనం ఏ విధంగా ఉంటుంది అది కూడా మనం చూస్తాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ లెసన్, దట్ ఈస్ అవర్ టాపిక్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ అడాలసెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మెయిన్గా ఏంటంటే my name is Dr. Gopalakrishna, everybody knows. So today we are going to the first topic, that is adolescence is a period of transition. Adolescence is the most important period of human life. ఎందుకంటే మన యొక్క హ్యూమన్ లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఎవ్రీబడి నోస్, ఆల్రెడీ మనం క్లాసెస్లో డిస్కస్ చేసి కూడా చెప్పుకున్నాం. మనం యాక్చువల్గా ఫ్రమ్ ఎనీ హ్యూమన్ బాడీ ఆర్ ఎనీ హ్యూమన్ యూఆర్ స్టార్ట్ విత్ ఇన్ అవర్ ఇన్ఫాన్సీ, early childhood, adulthood, adolescence, adulthood, middle age, old age. These are the general stages. At the same time, the stages within the developments also, just like the physical development, mental development, moral development, social development, emotional development, language development, social developments also we are studying. So every human from the infancy or from the very early childhood and puberty, after that adolescence. So adolescence is a very crucial age. This is a very period of human life, is a very some transition age antuntam. Endukante din teenage ani cheptanu, from 13 to 19 is a very critical age and crucial age, at a very anxiety age. సో కాబట్టి ఎవ్రీ హ్యూమన్ మనం దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, స్టడీ చేయాలి. సో యాజ్ ఎ స్టూడెంట్ టీచర్గా మీరందరూ కూడా యువర్ ఫేస్ ఇన్ యువర్ హై స్కూల్స్, జస్ట్ లైక్ ఫ్రమ్ 6th class to 10th class, the age from the 12 years to 16 years or 12 years to the 18 years, in between from the 6th class to 10th class. So that's why the study of adolescence is the most influence and most important to our teacher training. So that's why I'm topic of the adolescence is the most important period of human life. Poets have described it is the spring, just like spring man ఏ విధంగా అయితే షేకింగ్ కానీ మూమెంట్స్ కానీ అలా రకంగా ఉంటుందని చెప్తుంటాం. లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇంపార్టెంట్ ఎరా ఇన్ ది టోటల్ లైఫ్ స్పాన్. మనం ఓవరాల్గా చూస్తే ఫ్రమ్ ఇన్ఫాన్సీ ఆర్ చైల్డ్హుడ్ నుంచి అప్ టు ఓల్డ్ ఏజ్ వరకు, ఇన్ బిట్వీన్ ద 8 stages or 9 stages, just like early childhood, early adolescence, adulthood, middle age, old age. These stages అన్నిట్లో కూడా adolescence is a very critical and crucial stage అని మనం డిస్కస్ చేస్తున్నాం. The word adolescence, which means to grow to maturity. Yes, here is what is called maturity. The maturity is two types. One is physical maturity, and then one is the mental maturity. The physical maturity, just like the growth, mental maturity in equal to the physical balance and mental balance, రెండు ఈక్వల్ గా ఉంటుంది. అంతా ఏమంటే మెచ్యూరిటీ అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ స్టూడెంట్ లైఫ్ లో అందరూ కూడా తెలియవలసింది ఏంటంటే ఫిజికల్ గ్రోత్ అండ్ మెంటల్ గ్రోత్ రెండు కూడా
ఈక్వల్ గా జరిగినట్లయితే ఈక్వల్ గా డెవలప్మెంట్, ఈక్వల్ గా ఇనిషియేట్ గా డెవలప్ అయితే దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అనేది కామన్ వర్డ్, దాని తెలుగు కూడా ఏమంటాం పరిపక్వత అని చెప్తుంటాం. జస్ట్ లైక్ ఫ్రూట్స్ కానివ్వండి, అలాగే హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి, ఒక హెన్ చికెన్, ఇవన్నీ కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వస్తుంటాయి. ఆ లెవెల్ మనం తెలుసుకోవాలని చెప్తుంటాం. A number of definitions have been given by physiologists from the time to time, and number of psychologists also ఇవ్వడం జరిగింది. So once again, adolescence is the most important period of human life. Poets have described it as the spring life of human being and important era in the total lifespan. The word adolescence, which means to grow to maturity, a number of definitions have been given here, is from time to time. So the next one, some psychologists, already you discussed, some psychologists or physiologists, some doctors also express number of movements sharing the opinions of the adolescence age and adolescence stage, adolescence movements also. The number of persons are explained. Just like one psychologist defined, it is the transitional period of life. The child experiences a number of changes or number of charges in the transformation period of the runs between childhood and adulthood. Is very good. It's a very good definition. From childhood and adulthood, in between the childhood and adulthood, there's a center point of the adolescence. So adolescence is a very crucial stage, very transitional stage. This is a conflicting stage అంటాం, వడదుడుకుల దశ అని కూడా చెప్తుంటాం. And is sometime called the period of teenage. Already before slide low I express. Once again I repeat in this same definition. Some psychologists define it is the transitional period of life the child experience a number of charge in the transpiration period the runs between childhood and adulthood, and is sometime called the period of teenage. Already expressed. So what is called teenage? Just like from 13 to 19 or 13 to 20, 13, 14, 15, 16, last లో teen is, that is called teenage. మనం అంటుంటాం దాన్నే అడాల్సన్స్ ఏజ్ అంటుంటాం, టీనేజ్ అని చెప్తుంటాం. ఒక వర్డ్ లో చెప్పాలంటే దట్ ఇస్ ద బిఫోర్ దట్ అడాల్సన్స్ ద ప్యూబర్టీస్. ప్యూబర్టస్ ఇస్ మీన్స్ యవనం దిస్ అంటుంటాం, దాన్ని సెకండరీ నీడ్ స్టేజ్ అని కూడా చెప్తా ఉంటుంటారు అన్నమాట. ఓకే, అకార్డింగ్ టు ఏటీ జర్సీల్, according to A.T. Jersey, adolescence is that the span of years during which boys and girls move from childhood. Yes, very good. Excellent definition. According to the Jersey, adolescence is the span of years during which boys and girls move from the childhood to adolescence. This is mentally, emotionally, socially, and physically. Yes, very good. At the same time, మెంటల్ గా కానీ, ఎమోషనల్ గా కానీ, సోషల్ గా కానీ, ఫిజికల్ గా కానీ చాలా చేంజ్ వస్తుంది from childhood to adolescence. Yes. So this is another definition. Jersey చెప్పింది ఏంటంటే adolescence is that the span of years during which boys and girls move from childhood to adolescence, mentally, emotionally, socially, and physically. Okay, so next one, the significance of the study of adolescence. How to significance? Yes, adolescence is the most important period of human life. Already explained. A major part of the country's population range between the age from 13 to 21 years. The majority of countries, the majority of population, దేంట్లో ఉంటుందంటే from 13 to 21 years. The country's success in various fields of life depends on the proper guidance go to adolescence. Yes, definitely. ఇక్కడ the country's success, ఏ దేశమైనా సరే, ఎనీ కంట్రీ డెవలప్ డిపెండ్ ఆన్ దేర్ యూత్. అదే చెప్తున్నాం మనం, యువసేన అని చెప్తుంటాం, విద్యార్థి శక్తి అంటుంటాం, ఎడ్యుకేషన్ పవర్ అంటుంటాం, స్టూడెంట్ పవర్ అంటుంటాం. స్టూడెంట్ పవర్ ఇస్ ఎ నేషన్ పవర్. ఆల్రెడీ స్వామి వివేకానంద ఎక్స్ప్రెస్డ్ స్టూడెంట్ పవర్ ఇస్ ఏ నేషన్ పవర్. ఒక విద్యార్థి యొక్క శక్తే ఒక జాతీయ శక్తి అని చెప్తా ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ఏజ్ 13 to 21 years బిట్వీన్ ద స్టూడెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్, స్టూడెంట్స్ యాక్టివిటీ ఇన్వాల్వ్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు చేయాలనుకుంటే ఏదైనా చేయగలరు. కాబట్టి అడాలసెన్స్ ఏజ్ అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, ఏ దేశంలో అయితే ఎక్కువగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారో, those who are participate in which country, that country will be very lead entire in our universal countries. So the proper guidance go adolescence. Adolescence time లో మంచి గైడెన్స్ కానీ ఉన్నట్లయితే ఎనీ స్టూడెంట్స్ ఆర్ ఎనీ పర్సన్ excellent move in our towards of good development or good achievements. They reach their goals also. The following is the significance of the study of this period. Okay,
The next one, the understanding departmental characteristics and problems. Understanding departmental characteristics and problems. మెయిన్గా ఈ అడాలసెన్స్ ఏజ్లో వచ్చేటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అడాలసెన్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ 2-3 క్లాసెస్ డిస్కస్ చేస్తాం. అడాలసెన్స్ ఈజ్ ఏ క్యూరియాసిటీ ఏజ్ అని, ఒక మెంటలీ డిస్టర్బెన్స్ ఏజ్ అని, వెరీ సోషల్ యాంగ్జైటీ ఏజ్ అని ఇన్ని చెప్తున్నాం. సో కాబట్టి ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఏజ్ విచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది అడాలసెన్స్, మెయిన్గా స్టూడెంట్ లైఫ్లో తీసుకోవాల్సిన అంశాలు ఇందులో మనం చూస్తూ ఉంటుంటాం అనమాట. సో ఎవ్రీ టీచర్ అండ్ పేరెంట్ మస్ట్ నో అబౌట్ ది నేచర్ అండ్ చేంజెస్ emerging in the transition period from the childhood to adulthood. Every teacher, definitely teacher and parent, these are the both are the very vital role. Teacher at the school, parent in the home. So kabatti teacher and parent both are very vital role influence of the adolescence changes. So characteristics lo kuda teachers kani parents kani ekku involvement untundi. Kabatti as a student teacher ga meeru, as a teachers ga, as a parent ga kuda how to lead, how to move, how to involve, how to attract, how to understanding, మెయిన్ గా చెప్పాలంటే how to understanding the adolescents people, దాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే the must know about the nature and changes emerging transportation period from the childhood adulthood. They must also know the various problems fraught with developmental characteristics. Okay, not only one problem, మ్యాక్సిమం సొసైటీలో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఫీల్ అవుతుంటుంటాం. అక్కడ ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం మెయింటెనెన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్. జనరల్గా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బోత్ ఆర్ వెరీ గ్రేట్ రోల్స్. ఫిజికల్ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మెంటల్ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. వెన్ at that age, at the stage of adolescence. So the progress of the country depends on the maximum exploration of its human resources. The progress of a country depends on the maximum exploration its human resources. The sound mental health is one of the first requires conditions of the development. Yes, definitely. ఎవరు డెవలప్మెంట్ కావాలన్నా, ఎవరు సక్సెస్ కావాలన్నా, ఎవరు రీచ్ అవ్వాలన్నా, ఎవరు గోల్ సెట్టింగ్ ఇన్వాల్వ్మెంట్ కావాలన్నా, ద మెంటల్ కండిషన్స్ ఎప్పుడు కూడా బాగుండాలి. ఎందుకంటే ఇఫ్ యూ ప్రాబ్లం ఎనీ ఫిజికల్ ప్రాబ్లం, దట్ విల్ బి లాస్ if you face any hand, if you face any leg, if you face any head, automatically that only problem. But if you feel any problem from the mental disorders, the mental ill health, the mental not supported, the total పూర బాడీ హోల్గా చెప్పాలంటే ఎంటైర్ బాడీ కూడా మనం డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నాం. కాబట్టి యూ విల్ ట్రై టు కరెక్ట్ ద మెంటల్ హెల్త్. If you feel any physical health, that's only one problem. That's only hand or leg or a finger. That's just like a problem. But mental problem is not like that. If you feel any mental problem, automatically the total in your entire body and mind, the both are very balancing of success ratios. The physical changes and mental changes, the both are great ratios compared to education system or in our activities, involvement, in our motivation system, whatever it may be. There is a first physically the physical health, and the second one is the mental health. Of course, sometimes the physical health also not good, it's no problem. The mental health is a main thing. So once again I repeat the mental health. The progress of a country depends on the maximum exploration of its human resources. The sound mental health is one of the first required conditions of development. Adolescence is marked with a number of problems which affect the mental health. Okay, so కాబట్టి ఇక్కడ మనం దీంట్లో డిస్కస్ చేస్తా ఉంటాం మెంటల్ హెల్త్ లో వచ్చేటువంటి. సో బేసికల్గా ఫస్ట్ వన్ ఇస్ ద క్యూరియాసిటీ. anxiety, over anxiety, curiosity is very different from the curiosity and over anxiety. The curiosity is a positive system, the anxiety is a negative system. Sometimes is the curiosity is very good, this is a positive way. Curiosity no requirement atruta, just like the readiness, will to learn, will to power the learn thing. There is a curiosity, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం సాధించాలి, ఎలా సాధించాలి అనే దాన్ని క్యూరియాసిటీ. ఓవర్ యాంగ్జైటీ ఇస్ డిఫరెంట్. ఓవర్ యాంగ్జైటీ ఇస్ a negative aspects. If you feel over anxiety, sometimes lose from your body also, sometimes lose your blood pressure, sometimes lose your mental tensions. So కాబట్టి ఇక్కడ
over anxiety and curiosity is a better thing. So the study the psychology of adolescent may be a desire, things desire. So the curiosity, the study the psychology of adolescent may be a desire to know something about oneself is a of adolescence period. So complete curiosity ఎప్పుడు కూడా చాలా మనం బాగుండాలి, దాని పాజిటివ్ సిస్టమ్ లో తీసుకోవాలి. టు స్టడీ ది సైకాలజీ ఆఫ్ అడాలసెంట్ మే బి ఏ డిజైర్ టు నో సంథింగ్ అబౌట్ వన్ సెల్ఫ్ ఈజ్ ఆఫ్ అడాలసెన్స్ పీరియడ్. అండ్ నెక్స్ట్ వన్ అడ్జస్ట్మెంట్ టు రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ కూడా దీంట్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటుంటాం అనమాట. ది స్టడీ ఈజ్ సిగ్నిఫికెంట్ టు ప్రొవైడ్ ది నాలెడ్జ్ ఆఫ్ నీడ్ అండ్ డెవలప్మెంట్ టాస్క్ ఫర్ ద adolescents. Parent teacher can help adolescents to adjust to their responsible. Yes, definitely. ఎందుకంటే once again I repeat, the study is significant to provide the knowledge of need and development. Yes, in this time adolescents లో మంచి ఏజ్ లోని మెంటల్ డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి, నాలెడ్జ్ కూడా బాగుంటుంది, డెవలప్మెంట్ టాస్క్స్ వర్క్ కూడా బాగుంటుంది. కాబట్టి పేరెంట్ టీచర్ కెన్ హెల్ప్ adolescents to adjust their responsibilities. Sometimes they feel some irresponsible, sometimes responsible. అకౌంటబిలిటీ అనేది వాళ్ళకి మనం నేర్పించాలి. సో మెయిన్గా ఇక్కడ దీంట్లో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఒకటి, అలాగే మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఒకటి, అలాగే ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ ఒకటి ఉంటుంది, సోషల్ క్యారెక్టరిస్టిక్స్ దీంట్లో ఉంటుంటుంది అనమాట. కాబట్టి దీంట్లో మనం చూడవలసిన ఫస్ట్ వన్ ఏంటంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ దిస్ ఏజ్ అడాలసెన్స్ లో ఫిజికల్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఫస్ట్ బేసికల్ గా గ్రోత్ అంటే ఎర్లీ అవర్స్ లో జస్ట్ లైక్ ఎర్లీ స్టడీస్, దాన్ని ఏమంటామంటే ఎర్లీ చైల్డ్హుడ్, ప్రీనాటల్, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, అడాలసెన్స్ లో గ్రోత్ ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ అడాలసెన్స్ ఏజ్ కూడా మనం డిస్కస్ చేసాం. జస్ట్ లైక్ ఫ్రమ్ 13 to 19 ఆర్ 15 to 20 ఈ ఏజ్ లో అడాలసెన్స్ లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఫిజికల్ గ్రోత్ చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ డెవలప్మెంట్, చాలా బాగా ఎక్కువగా డెవలప్ అవుతాయి బాడీలో, ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ ఫిజికల్ గ్రోత్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనలో గ్రోత్ బాగున్నప్పుడు కూడా మనం ఏమవుతాయంటే కొన్ని హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఫేస్ కానీ షేప్స్ కూడా మారుతూ ఉంటుంటాయి. అదే మనం చెప్తాం. నెక్స్ట్ పాయింట్ కూడా చెప్పాలంటే షేప్ ఆఫ్ ద బాడీ అంట. రియల్ గా 12 years లోపుకి ఆ తర్వాత మారేదానికి ఏజ్ చాలా డిఫరెన్స్ వస్తుంది. షేప్ ఆఫ్ ద బాడీలో ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రమ్ లెగ్స్ కానీ, టాయ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, ఫేస్ కానీ, ఈ హెడ్ కానీ, నోస్, చిన్స్, ఇవన్నీ కూడా వన్ టైప్ ఆఫ్ షేప్, ఒక గ్లోరీనెస్ అనేది అందులో వస్తూ ఉంటుంది. వన్ షేప్ జస్ట్ లైక్ ద బాయ్ ఆర్ గర్ల్, ద చేంజెస్ ఆఫ్ ద షేప్స్ కూడా మన బాయ్ గర్ల్ లో కూడా మనకి ఆ చెస్ట్ కానీ లేదా లెగ్స్ కానీ టాయ్స్ కానీ లో సమ్ చేంజెస్ వస్తాయి షేప్స్ కూడా. అలాగే గ్రోత్ ఆఫ్ హెయిర్, మనకి హెయిర్స్ కూడా ఫామ్ అవడం ఇంటర్నల్ ప్లేసెస్ లో కానీ, సమ్ సీక్రెట్ ప్లేసెస్ లో కానీ, సమ్ ఇన్వాల్వ్మెంట్ లో కానీ ఇక్కడ గ్రోత్ ఆఫ్ హెయిర్స్ వస్తుంటుంటాయి. ఆ టైంలో కూడా అదే చెప్తున్నాం, వాళ్ళు చాలా ప్రాబ్లమేటిక్ ఫీల్ అవుతుంటుంటారు, వాళ్ళకే వచ్చిందా లేదా ఎవరికి వచ్చిందని కాన్సెప్ట్ లో వెళ్తూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ గ్రోత్ ఆఫ్ హెయిర్ కూడా గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతుంటుంది. సమ్ టైమ్స్ సమ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ దాన్ని జెనిటల్ సిస్టమ్ అంటుంటారు అన్నమాట, దాంట్లో కూడా వస్తూ ఉంటుంటారు గ్లాండ్స్ ప్రకారంగా, అది చెప్తాం. అలాగే జెనిటల్ ఆర్గాన్స్ అంటుంటాం, అక్కడ చెప్పాలంటే గ్రంథులు. ఇది జెనిటల్ ఆర్గాన్స్ కూడా సమ్ హెరిడిటీ మెయిన్ గా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే హెరిడిటీ మీన్స్ అనువంశికత అంటుంటాం. జస్ట్ లైక్ ది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, జస్ట్ లైక్ ది 7 eras ఆఫ్ ది ప్రీవియస్ ఎరాస్, గతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క 7-8 తరాలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు చూసి దాని ప్రకారం కూడా ఫిజికల్ మూమెంట్స్ మారుతూ ఉంటుంటాయి. ఫిజికల్ క్యారెక్టర్ లో జెనిటల్ ఆర్గాన్స్ అంటుంటాం, ఆ యొక్క గ్రంథులు, గ్లాండ్స్ ప్రకారం కూడా ఏ విధంగా ఉంది, ఎలా జరుగుతుంది అని కూడా అందులో చూస్తూ ఉంటుంటాం. అలాగే మెన్స్ట్రేషన్ అండ్ రిలీజ్ ఆఫ్ స్పెర్మ్ ఫ్రమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చెప్పాలంటే మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ అయిన తర్వాత ఫ్రమ్ 13 or 14 years కల్లా సమ్ మెచ్యూరిటీ ఉంటుంది ఫిజికల్ లో కానీ గర్ల్ లో కానీ చెప్తుంటుంటాం. ఆఫ్ కోర్స్ ఇన్ ద సొసైటీ మాక్సిమం యాక్సెప్టెన్స్ ఆఫ్ ద గర్ల్ మెచ్యూరేషన్ అంటుంటాం. గర్ల్స్ ని మెచ్యూరేషన్ చెప్పి దాన్ని ఒక వేరే ట్రెడిషన్ గా, ఒక కల్చర్ గా చేస్తున్నాం. రీసెంట్లీ maximum చాలా వరకు చాలా families from tradition families also you are celebrate from the boys also, just like 13-14
పంచె కట్టడం అని మనం చెప్తా ఉంటుంటాం అనమాట. సో అలాంటి ప్రోగ్రామ్, అలాగే గర్ల్స్కి ఏంటంటే వాణీలు పండుగ అని చెప్తా ఉంటుంటారు. దట్ ఇస్ అ కల్చర్ అండ్ ట్రెడిషన్. వెరీ ప్రీవియస్లీ నుంచి కూడా చెప్పాలంటే గర్ల్స్కి మెచ్యురేషన్ ఫంక్షన్స్ చేయడం ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక లాస్ట్ 10 years నుంచి some culture, some tradition, families also they're organizing some boys కి కూడా వాళ్ళు ఇక్కడ వాణీల పండుగ లాగే పంచెల పండుగ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఫిజికల్ గ్రోత్ పెరిగే దాని ప్రకారం కూడా చేస్తుంటారు. అలాగే అండ్ అనదర్ థింగ్ దర్ వాయిస్ కూడా చేంజ్ రావడం. మీరు గమనించి చూస్తే ఫ్రమ్ 13-14 years నుంచి బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ వాయిస్ చేంజ్ వస్తూ ఉంటుంటుంది. సో వాట్ టైప్ ఆఫ్ చేంజెస్ ఫ్రమ్ ద అడాలసెన్స్? బాయ్స్లో వాళ్ళకి వాయిస్ ఎలా ఉంటుందంటే కొద్దిగా గంభీరంగా, స్ట్రాంగ్గా, హైలీగా వాయిస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వోకల్ కోర్డ్స్ చూస్తుంటే ఎక్కువగా ఉండడం, వాయిస్ చేంజ్ అవుతుంటుంది. ఫ్రమ్ బిఫోర్ 12 years కి ఆఫ్టర్ 20 years కి ఇన్ బిట్వీన్ ద అడాలసెంట్ ఏజ్లో కొంత గంభీరంగా ఉండడము, వాయిస్ మారడము. సమ్ టైమ్స్ కొంతమంది పిల్లల్లో వాయిస్ని యాక్సెప్టబుల్ చేయలేం. గరుగ్గా ఉండడంలో చెప్పాలంటే అది నాటే యాక్సెప్టెన్స్ వాయిస్ కింద చూస్తుంటారు. గర్ల్స్లో కూడా చెప్పాలంటే చాలా మందిలో స్వీట్ వాయిస్ రావడం, సింపుల్ వాయిస్ రావడం, నైస్ వాయిస్ రావడం కూడా ఉంటుంటుంది. ఈ ఏజ్లో కంపేర్ టు ఇన్ అడాలసెన్స్ ఏజ్లో సమ్ టైమ్స్ దేర్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇన్ యాక్టివిటీస్ ఆల్సో, జస్ట్ లైక్ ఏ సింగింగ్, డాన్సింగ్, ఆర్ట్, పెయింటింగ్. సో అవి కూడా దీనికి యాడ్ అవుతుంటుంటే చెప్పాలంటే వాయిస్కి. సో దోస్ ఫార్ ద స్వీట్ వాయిస్, ద నైస్ వాయిస్, కరేజ్ వాయిస్, దాన్ని కూడా ఏం చేస్తారంటే సమ్ టైమ్స్ ద రిసీవింగ్ ఇస్ ద పాజిటివ్ వే. Another way is the digestive system. Yes, this is also very another important thing. Digestive system. మనం చిన్నప్పుడు సరిగా అరగకపోవడం అది ఇది ఉంటుంది, అలా కొంత తర్వాత ఉంటుంది. కానీ అట్ ద టైమ్ ఆఫ్ అడాలసెన్స్ దే ఆర్ రెడీ టు ఇన్వాల్వ్, దే రెడీ టు యాక్టివ్, దే రెడీ టు డైజెస్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అనమాట. అందులో ఫుడ్ మెటీరియల్స్ బాగా డైజెస్ట్ చేస్తూ అందులో చూస్తూ ఉంటుంటారు. అండ్ నెక్స్ట్ వన్ బ్లడ్ ప్రెషర్, బీపీ అంటుంటాం. సో బీపీ ఈజ్ ఎ కామన్ వర్డ్, ఎవరీ హ్యూమన్ లో ఉంటుంటుంది. బట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ లో బ్లడ్ ప్రెషర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే these are the adolescence candidates or adolescent students or adolescent persons is a very active, too active in social activities or the personal activities, their friends activities, their family activities also. Very speed, very fast గా వాళ్ళు ఉండడంతో ఆ బ్లడ్ ప్రెషర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మెయిన్ గా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ లో చెప్పాలంటే గ్రోత్ అండ్ షేప్ ఆఫ్ ద బాడీ. గ్రోత్ అంటే పెరుగుదల. అడాలసెన్స్ ఏజ్ కొంత ఏజ్ వచ్చేవారు కూడా పెరుగుతుంటుంది, బాడీలో కానీ, లెగ్స్లో కానీ, హ్యాండ్స్లో కానీ, చీర్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఉంటుంటుంది. అందుకనే ఆ ఏజ్లో కూడా చెప్తా ఉంటుంటారు. సమ్ టైమ్స్ అడాలసెంట్ స్టూడెంట్స్, ద బాయ్ ఆర్ గర్ల్, ద స్టాండ్ బిఫోర్ ద మిర్రర్, ఆన్ ద టైమ్ దే ఫార్మ్ ది పింపుల్స్ ఆన్ ద ఫేసెస్ ఆల్సో. ఆ పింపుల్స్ కూడా ఫేసెస్లో వచ్చినప్పుడు వాళ్ళకే వచ్చింది అనేటువంటి ఒక రకమైన ఆందోళన కూడా జరుగుతుంటుంటుంది. అవి లేకుండా ఉండాలంటే ఫస్ట్ని దీస్ ఆర్ ద కామన్ ఏజ్, దీస్ ఆర్ ద కామన్ ఫినానిమా అనే విషయాన్ని వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి. దీంట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరిది అంటే పేరెంట్ అండ్ టీచర్. ఓకే, అండ్ షేప్ ఆఫ్ ద బాడీ అనుకున్నాం. యాక్చువల్లీ దీస్ ఆర్ ద ఫ్రమ్ లెగ్స్ టు హెడ్, ఫింగర్స్లో కానీ, హ్యాండ్స్లో కానీ, బాడీలో కానీ, ఫేస్లో కానీ, మజిల్స్లో కానీ అన్ని కూడా చేంజ్ వస్తూ ఉంటుంటాయి, షేప్స్ మారుతూ ఉంటుంటాయి. జస్ట్ లైక్ బ్రెస్ట్లో గర్ల్స్లో కానీ, జెంట్స్లో కానీ ఉంటుంది. అలాగే టాయ్స్, హ్యాండ్స్, లెగ్స్, ఈ రిప్స్ ఇవన్నిట్లో కూడా చేంజ్ వస్తూ ఉంటుంది షేప్ ఆఫ్ ద బాడీలో. అప్పుడు ఆ ఏజ్ లో కూడా బాగా కనిపించడం, అట్రాక్టివ్ కనిపించడం ఉంటుంది అవన్నీ కూడా. అలాగే గ్రోత్ ఆఫ్ హెయిర్ అని చెప్పుకున్నాం. Some places are secret places, or corner places, the formation of hairs also. The genital organs, మనం గ్రంథులు అని చెప్తుంటాం, ప్లాంట్స్ అని చెప్తున్నాం, ద డిపెండ్ ఆన్ దర్ హెరిడిటీ. అండ్ నెక్స్ట్ వన్ ద మెన్సురేషన్ అండ్ రిలీజ్ ఆఫ్ ది స్పెర్మ్. ఎస్, దర్ ఇస్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ సిస్టమ్ రెండిట్లో డిస్కస్ చేస్తారు, బాయ్ అండ్ గర్ల్ ఆల్సో. ద రిలీజ్ ఆఫ్ ది స్పెర్మ్, ఆ ఏజ్ ని ఏ విధంగా ఎలాగా ఆపరేట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి కూడా చూస్తాం. అట్ ది సేమ్ ద వాయిస్, ద చేంజ్ ఆఫ్ వాయిస్ వెరీ కంపేర్ టు ద బాయ్ అండ్ గర్ల్, దాంట్లో వాయిస్ చేంజ్ వస్తుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్, ఏం తింటే ఎలాగ అరుగుతుంది, ఎలాగ కూడా వాళ్ళు డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుందని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ బ్లడ్ ప్రెషర్ అన్నాం. బ్లడ్ ప్రెషర్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం, దీనికి ఎక్కువ చూస్తాం. అలాగే మెంటల్ క్యారెక్టరిస్టిక్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ దీంట్లో మెయిన్గా ఇంటెలిజెన్స్, మెమరీ, అటెన్షన్, ఇమాజినేషన్,
interest, and hero worship. Chala ఉంటాయి, but we discuss according to our syllabus. We take some important topics. That's the intelligence. Intelligence మనం తెలుగులో ఉంటామంటే ప్రజ్ఞ అంటుంటాం, మెమరీ అంటుంటాం, మామ ప్రజ్ఞ, తెలివితేటలు అంటుంటాం. ఇంటెలిజెన్స్ లెవెల్స్ పెరుగుతుంటుంటాయి. అదే చెప్తుంటున్నాం. ఐక్యూ కూడా ఐక్యూ ఈక్వల్ టు MA/CA into 100. MA means the mental age, CA means the chronological age, and 100 is the percentage ratios. Intelligence quotient చూస్తుంటాం. For example, 0 to 25, 25 to 50, 50 to 70, 70 to 90, 90 to 110, 110 to 120, 120 to 140, 140 and above. So these are the intelligence quotient classifications. కాబట్టి స్టూడెంట్స్ లో అడాలసెన్స్ లో దేనిగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ మారుతూ ఉంటాయి. దాన్ని మనం ఒక స్టాండర్డ్ తీసుకుని ఇంటెలెక్చువల్ థాట్స్ ఎవరైతే ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఎవరైతే ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు, ఎవరైతే ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటారు, దట్ ఇస్ కాల్డ్ ఎవరే ద ఇంటెలిజెన్స్ లెవెల్స్ అంటుంటారు. సమ్ టైమ్స్ దే కండక్ట్ సమ్ టెస్ట్స్ ఆల్సో, స్పీడ్ టెస్ట్, స్లో టెస్ట్, పెర్ఫార్మింగ్ టెస్ట్, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఇంటెలిజెన్స్ లో. అంటే ఒక్కొక్క ఏజ్ లో ఒక రకమైన ఇంటెలిజెన్స్ ఉంటుందని సైకలాజికల్ స్టాటిస్టికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ ఏజ్ పీపుల్ ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వాలి. ఒకరు రీచ్ అవ్వకపోతే దాన్ని తక్కువగా, ఆ మెంటల్ ఏజ్కి తక్కువగా ఉందని, రీచ్ అయితే మెంటల్ ఏజ్ చాలా బాగుందని చెప్తా ఉంటున్నాను. అలాగే మెమరీ అన్న, మెమరీ కూడా చాలా బాగుంటుంది. మెమరీ అంటే గుర్తుపెట్టుకోవడం, మెమరీ అండ్ రిటెన్షన్. మెమరీకి ఆపోజిట్ వర్డ్ ఫర్గెటింగ్, మర్చిపోవడం. మెమరీ అనేది ఎంత మంచిదో ఫర్గెటింగ్ కూడా అంతే మంచిది. బట్ సమ్ టైమ్స్ అకార్డింగ్ టు అవర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫర్గెటింగ్ ఈజ్ ఏ సూనర్ బోన్. అదొక వరమా శాపమా అని చెప్పాలంటే మనం దాని వరమని చెప్పాలి. ఇక్కడ మెమరీ, మెమరీ అంటే గుర్తుపెట్టుకోవడం. మెమరీ అండ్ రిటెన్షన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంటాయి. వాళ్ళు ఆ ఏజ్లో చూసింది బాగా గుర్తుపెట్టుకోవడం, చదివింది బాగా గుర్తుపెట్టుకోవడం, నేర్చుకుంది బాగా గుర్తుపెట్టుకోవడం ఎక్కువ జరుగుతుంది. ఆ మెమరీ లెవెల్స్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ చెప్పాలంటే ఈ అడాలసెన్స్ ఏజ్లో బాగా జరుగుతుంటుంది. కాబట్టి అక్కడ ఆ ఏజ్లో ఆ స్టూడెంట్స్ మెమరీ లెవెల్స్ పెంచుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది. అలాగే అటెన్షన్ అన్న, అటెన్షన్ మీన్స్ ద కాన్సన్ట్రేషన్. Attention and concentration. Attention is just like the perception and thinking. The perception thinking. Perception means the direct involvement. The thinking is the abilities. Just like the positive thinking or negative thinking, free thinking or serial thinking. When you could attention, ekagrata antuntaru. Manam attention, ekagrata, concentration, developments untuntaru. Attention words generally meer ekkada vintuntaru. Just like a railway station, airports, bus stations. Your attention please. Your train number, your bus number, your flight number. So attention means the readiness, the will to power, the will to learn is. And the next one is imagination. Imagination also, just like the fantasies. Fantasies and daydreaming gani, స్వైర కల్పన కానీ, ఈ పగటి కళలు కానీ ఎక్కువ చేస్తూ ఉంటుంటాం. ఈ యొక్క ఇమాజినేషన్స్ కూడా ఎక్కువ ఫీల్ అవుతుంటుంటాం. అలాగే ఇంట్రెస్ట్, ఎస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్ట్, లైక్స్ అండ్ డిస్లైక్స్. దీంట్లో ఈ ఏజ్లో కొన్ని ఇంట్రెస్ట్లు పెరుగుతాయి. ఆర్ట్ మీద, లేకపోతే పెర్ఫార్మెన్సెస్ మీద, లేదా డ్రాయింగ్ మీద, లేదా ఎడ్యుకేషన్ మీద, లేదా గేమ్స్ మీద, లేదా స్పోర్ట్స్ మీద, లేదా ఫ్రెండ్స్ మీద, లేదా పర్సన్స్ మీద, ఇలా కొన్ని ఇంట్రెస్ట్స్ క్రియేట్ అవుతుంటాయి ఇన్ దిస్ ఏజ్. అలాగే నెక్స్ట్ వన్ హీరో వర్షిప్. హీరో వర్షిప్ అంటే కథానాయక విధానం అన్నమాట. వాడి యొక్క ఏజ్, వాడి యొక్క ఫిజికల్ గా కానీ, లేదా వాడి యొక్క హెయిర్ కానీ ఫామ్ చూస్తుంటే జస్ట్ లైక్ ఏ హీరో ఆర్ జస్ట్ లైక్ ఏ క్రికెట్ పర్సన్స్, జస్ట్ లైక్ ఏ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. వాడు స్టాండ్ బిఫోర్ ద మిర్రర్, ఆ టైంలో కూర్చుని జస్ట్ లైక్ ఏ ఫీల్ మహేష్ బాబు ఆర్ సచిన్ టెండూల్కర్ ఆర్ అనదర్ సో కాల్డ్ పర్సన్స్ వాళ్ళు చూస్తున్న దాన్ని. ఆ లేడీస్ అయితే కూడా సమ్ హీరోయిన్స్ ని, యాక్టర్స్ ని, స్పోర్ట్స్ పర్సన్స్ ని, లెజెండ్స్ ని, వాళ్ళందరినీ కూడా ఫీల్ అవుతుంటుంటారు అన్నమాట. కాబట్టి దీంట్లో ఎక్కువగా ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది హీరో వర్షిప్ లో. అడాలసెన్స్ అనేది ఎక్కువగా ఫీల్, క్యారెక్టరైజేషన్ సిస్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. నేను ఒక టీచర్గా ఉన్నాను, లేకపోతే నేను ఒక లాయర్గా ఉన్నాను, నేను ఒక పర్సన్గా ఉన్నాను, లేకపోతే నేను ఒక యాక్టర్గా ఉన్నాను, నేను ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నానని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఇక్కడ మెంటల్ క్యారెక్టరిస్టిక్స్లో మెయిన్గా చెప్పాలంటే ఇంటెలిజెన్స్, మెమరీ, అటెన్షన్, ఇమాజినేషన్, ఇంట్రెస్ట్, హీరో వర్షిప్, ఇవన్నీ అందులో మనం చూస్తూ ఉంటుంటాం. అండ్ లాస్ట్ 2 slides ఓన్లీ. నెక్స్ట్ వన్ ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్. ఎమోషనల్ అంటే ఉద్వేగాలు. The emotion also 2 types, and the positive emotion and the negative emotion. Positive emotion and the negative emotion. Positive means just like the favorism, just like the love, joy, happy, enjoy, kind, praise, mercy, love, sympathy. These are the emotional developments. Just like what about the negative? The positive emotions చెప్పాలంటే జాయ్ అన్నాను, హ్యాపీ అన్నాను, ఎంజాయ్, ఎలిషన్,
love, sympathy, empathy, kind, grace, mercy. These are the positive emotions. What about the negative emotions? Yes, negative emotions also angry, jealousy, anxiety. These are the negative emotions. As at the time of adolescence, they develop both from the positive emotions and negative emotions. Both are very, very critical and crucial developments at the time of adolescent age. Here, emotional characteristics mainly intensity of emotions. అసలు ఎలా ఉంది ఏంటి అనేది అందులో చూస్తుంటుంటాం. ఎమోషనల్ వేరియేషన్స్ ఉద్వేగ స్థాయిలో వ్యత్యాసాలు ఉంటుంటాయి అన్నమాట ఒక్కొక్క సందర్భంలో ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ఎమోషనల్ కంట్రోల్, వాళ్ళు భావోద్వేగాల్ని ఒక్కొక్కసారి అదుపు చేసుకోలేరు, ఒక్కొక్కసారి అదుపు చేసుకుంటుంటారు. దాని ప్రకారం కూడా మనం చూస్తుంటుంటాం. ఎమోషనల్ కంట్రోల్లో లేకపోతే దాన్ని ఇంబ్యాలెన్స్ అంటుంటాం. ఆ పేరెంట్ కానీ, టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేషన్స్ కానీ చెప్పినప్పుడు దే కెనాట్ యాక్సెప్టెన్స్ అన్నారు. వాళ్ళు గుడ్ వర్డ్స్ కానీ, గుడ్ థింగ్స్ కానీ, గుడ్ బిహేవియర్స్ కానీ పేరెంట్స్, టీచర్స్, వెల్ విషర్స్, ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళకి ఒకసారి కంట్రోల్ చేసుకోలేరు ఆ ఏజ్లో. అదొక ప్రాబ్లం. At the same time, they are facing from the conflicting problems. Yes, conflicting means sangarshana. The conflicting is also 4 types. Past to past. Then they provide, avoid, provide and avoid and provide, and lastly avoid and return. అంటే మనం ఏ విధంగా దాన్ని కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ రెండు అనుకూలంగానో, అంటే 2 ఆస్పెక్ట్స్ లో 2 ఆబ్జెక్ట్స్ మనకు ఉన్నప్పుడు దేనిని సెలెక్ట్ చేసుకుంటాం, దాంట్లో కొద్ది కష్టం, దాన్ని కాన్ఫ్లిక్ట్స్ అంటుంటాం అన్నమాట. అలాగే రియలిజం ఇన్ ఇమోషన్స్, వాస్తవికంగా వాళ్ళు ఉండేటువంటి ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అందులో చూస్తాం. ఇందా మనం డిస్కస్ చేసినట్టుగా లవ్, love is not only one aspect. The love is the types of 3 types. One is first love is the God and prayer, and second one is the relations, just like a mother, father, brother, sister, good petty animals, pens, cell phones. These are the love. And third one is the opposite gender, the male and female. So these are the love system also development. Anger, కోపం కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాడికి తెలియదు, చెప్తే వినడు. ఈ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటుంటాయి అనమాట. యాంగర్ అంటే ఐడెంటిఫికేషన్స్ లేకపోతే ఎప్పుడైతే లేదో, ఎప్పుడైతే దాని ఐడెంటిఫికేషన్ ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, టీచర్స్లో కానీ, క్లాస్లో కానీ ఎప్పుడైతే వాటి లేదో కొన్ని యాంగర్ ఫీలింగ్స్ మారుతూ ఉంటుంటాయి. అలాగే జెలసీ అంటే అసూయ అంటుంటాం మనం. చాలా మందిలో జెలసీ ఎక్కువ ఉంటుంది. వాడి యొక్క ఏజ్లో 2 అబ్బాయిలు కానీ 2 అమ్మాయిలు కానీ, లేదా ఒక అబ్బాయి అమ్మాయి కానీ మాట్లాడుతున్నప్పుడు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. సో అది ఏ విధంగా ఎలా ఉంది అనే దాన్ని చూస్తూ ఉంటుంటాం. ఒక గర్ల్ వచ్చి ఇంకొక అబ్బాయితో మాట్లాడితే అనదర్ గర్ల్ ఆర్ అనదర్ బాయ్ ఆల్సో దే ఫీల్ సమ్ జెలసీ. And sometimes the achievements of the marks, achievements of the goals, or some another achievements, if feel any achievements, their friends or colleagues are automatically they feel some jealousy. ఎవరు ఇప్పుడు జెలసీగా ఉండకండి. జెలసీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మెంటల్ హెల్త్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ లాస్ట్ వన్ యాంగ్జైటీ ఆల్సో ఎమోషనల్ క్యారెక్టర్స్. ఒక్కొక్కసారి ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అవుతుంటాం మనం ఏదైనా అన్నప్పుడు చేసినప్పుడు కూడా అన్నమాట. కాబట్టి ఎమోషనల్ క్యారెక్టర్స్ లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్స్, emotional variations, emotional control, conflict, realism in emotions, love, anger, jealousy, anxiety. These are the emotional characteristics. And social characteristics also. The sex and a girl or boy, దాంట్లో వచ్చేటువంటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు కూడా ఆపోజిట్ జెండర్ డెజావు అంటుంటారు మామూలుగా. అలాగే డేటింగ్ చేయడం అంటుంటారు. ఎక్కువగా ఆ ఏజ్లో ఎక్కువగా లోన్లీగా ఉండడం కానీ, లేదా ఆపోజిట్ జెండర్తో ఉండాలని కూడా ఎక్కువగా చూస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే సోషల్ అవేర్నెస్, దాని యొక్క ఐడెంటిఫికేషన్స్ కానీ, సొసైటీలో వాళ్ళ గురించి వాళ్ళు ఎవరేమనుకుంటున్నారని కానీ, లేదా సొసైటీలో ఒక హీరోషిప్ని, ఒక ఐడెంటిఫికేషన్ కావాలనుకోవడం కానీ. అలాగే సోషల్ సర్వీసెస్ ఆల్సో. In our government or NGOs also sometimes create social services, just like NSS, NCC, scouts. ఆ టైంలో కూడా వీళ్ళ యొక్క ఎమోషన్స్ని పాజిటివ్ వేలో ఉంచాలంటే సోషల్ సర్వీసెస్ ఉండాలి. ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ ఆల్సో ద మెజారిటీ ఆఫ్ అడాలసెంట్ స్టూడెంట్స్ ఆర్ అడాలసెంట్ పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ అవర్ ద సోషల్ సర్వీసెస్. ఓకే, సో టుడే వీఆర్ డిస్కసింగ్ ది క్లాస్. మెయిన్గా చెప్పాలంటే మనం ఈరోజు అడాలసెన్స్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అన్నాం. అలాగే దాంట్లో ఉన్నటువంటి కొన్ని డెఫినేషన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ అడాలసెన్స్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది కూడా మనం చూడడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఏమేమి వచ్చినాయి, అండర్స్టాండింగ్ ఆఫ్ ది డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్రాబ్లమ్స్. అడాలసెన్స్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మెయిన్గా అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉండాలి, తనకు తాను అర్థం చేసుకోవడంలో కానీ, ఇతరులను అర్థం చేసుకోవడం కానీ. మెయిన్గా
teacher and parent both are very very vital role in these situations of the adults. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ద మెంటల్ హెల్త్, మానసికంగా బాగున్నట్లయితే ఫిజికల్గా కానీ సాంఘికంగా కానీ ఉద్వేగంగా కానీ బాగుంటారు. కాబట్టి ఆ అడాలసెన్స్ ఏజ్లో మెంటల్ హెల్త్ని బాగా మనం సపోర్ట్ చేసుకోవాలి, ఉన్న క్యూరియాసిటీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే అడ్జస్ట్మెంట్ టు ద రెస్పాన్సిబిలిటీస్, మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి at your home, at your school, at your college, at your places, at your premises, అవన్నీ కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ ఫైనల్గా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంది, గ్రోత్లో ఎలా ఉంటుంది, అడాలసెన్స్లో షేప్ ఆఫ్ బాడీ ఎలా ఉంది, గ్రోత్ ఆఫ్ హెయిర్, జెంటల్ ఆర్గాన్స్, మెన్స్ట్రుయేషన్, రిలీజ్ ఆఫ్ స్పెర్మ్, వాయిస్, డైజెస్ట్ సిస్టమ్, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అని కూడా మనం డిస్కస్ చేసాం. అలాగే మెంటల్ క్యారెక్టరిస్టిక్స్, ఇంటెలిజెన్స్, మెమరీ, అటెన్షన్, ఇమాజినేషన్, ఇంట్రెస్ట్, హీరో వర్షిప్ ఎన్ని అందులో ఉంటాయని చెప్పుకున్నాం. అండ్ ఇమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ మెయిన్గా ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్స్, ఎమోషనల్ వేరియేషన్, ఎమోషనల్ కంట్రోల్, కాన్ఫ్లిక్ట్, రియలిజం ఇన్ ఎమోషన్స్, లవ్, యాంగర్, జెల్సీ, యాంగ్జైటీ కూడా ఎలా ఉంటుందని అనుకున్నాం. అండ్ సోషల్ క్యారెక్టరిస్టిక్స్ మెయిన్గా సోషల్ అవేర్నెస్ అండ్ సోషల్ సర్వీసెస్, సెక్స్ ఫీలింగ్ ఎలా ఉందని చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ స్టూడెంట్ ఫ్రెండ్స్. In this adolescence is the fourth unit 4.1 మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఇందులో మీకు ఇఫ్ యూ ఫీల్ ఎనీ డౌట్స్, ఇఫ్ యూ ఫీల్ ఎనీ clarification, please call to me or please share to general message or voice message or WhatsApp message. No problem, I am available with you anytime in this situations of pandemic. Stay home, stay safe. మీరందరూ కూడా చాలా ఫ్రీగా ఉండాలి. అకార్డింగ్ టు అవర్ వైస్ ఛాన్సలర్ సార్ అండ్ అవర్ ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టుగా అందరూ కరోనా ప్రికాషన్స్ ఫాలో అవుతూ దాని ప్రకారం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.